Hey guys, welcome back to our channel. This is Bhavani. Hey friends. Bye friends. అది కూడా చెప్పేసే మంచిగా చెప్పు. Hello guys, welcome back to our channel. Welcome back to our channel. ఇది TV9 రిపోర్టర్ లా చెప్తున్నాం. బిగినర్స్ మిస్టేక్స్ గైస్ అండ్ ఇంట్రోవర్ట్స్ కష్టాలు కూడా. సుసు కాదు, ఫస్ట్ నువ్వు చక్కగా చెప్పు. సరేలే మంచిగా చెప్దాం. హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మలేషియా వచ్చినప్పటి నుంచి మేము ఎక్కడికైనా వెళ్దామని అనుకుంటున్నాము. టైం కుదరలేదు. ఇప్పుడు రంజాన్ ఫెస్టివల్ కదా, లాంగ్ వీకెండ్ వచ్చింది. సో అలా మేము మలేషియాలో ఒక మోస్ట్ అవైటెడ్ ప్లేస్, అది మీకు తెలిసే ఉంటుంది, లంకావి. అక్కడికి వెళ్దాం అనుకున్నాము. అది KL టు లంకావికి 1 hour ఫ్లైట్ జర్నీ. లంకావికి బై రోడ్ కూడా వెళ్ళొచ్చు, 8 hours అలా పడుతుంది. సో పడుతుంది కిడుతుంది కాదు, 8 hours పడుతుంది. చెప్పు అంటావు, చెప్తేనమ్మా ఇలా ఎక్కిరిస్తుంటావు. చెప్పమన్నాను కదా అనేసి మొబైల్ తీసుకొని మొత్తం చెప్పేస్తున్నాడు గైస్. నాకు ఫోనే ఇవ్వట్లేదు. కంటిన్యూ చేసేసి మరి ఇప్పుడు నేను చెప్తాను, నువ్వే మధ్యలో వచ్చి ఫోన్ తీసేసుకుంటున్నావు. ఓకే గైస్, చెప్తాను నేను. ప్లాన్ వచ్చేసి 3 days 3 days 4 nights ట్రిప్ అయిపోయింది. ట్రిప్ అయితే ఉగాది నెక్స్ట్ డే స్టార్ట్ చేసాము. ఈ వీడియోస్ అన్ని కూడా నేను ట్రిప్ అయిపోయాక రికార్డ్ చేస్తున్నాను. సో స్లోగా వస్తాయన్నమాట ట్రిప్ అయిపోయాకనే. కమింగ్ బ్యాక్ టు ద వీడియో. ఫ్లైట్ వచ్చేసి 5:30కి ఉంది. 5:30 to 6:30 1 hour అనమాట. ఎయిర్పోర్ట్కి అయితే మేము 3:30కి స్టార్ట్ అయ్యాము. ఇంటి దగ్గర నుంచి 1 hour జర్నీ, నియర్లీ 1 hour జర్నీ. ఇంకా ఇవాళ కొంచెం ట్రాఫిక్ ఎక్కువనే ఉంది. ఇంకా వీకెండ్ కదా, అందరూ కూడా లాంగ్ వీకెండ్ కదా, ట్రిప్స్ ప్లాన్ చేశారు. ఇక్కడ మేము బోర్డింగ్ పాస్ తీసుకుంటున్నాం అనమాట. బోర్డింగ్ పాస్ ఎలా తీసుకోవాలి అనేది కూడా మొత్తం ఒక షార్ట్ వీడియోలో దీనికి లింక్ ఉంటుంది, చూడండి. సరే చెప్పు నువ్వు. సేమ్ బోర్డింగ్ పాస్ కూడా ఇండియాలో లాగా ఫిజికల్ కౌంటర్ లో కలెక్ట్ చేసుకోవచ్చు. కాకపోతే అక్కడ కొంచెం క్యూ ఎక్కువ ఉందని చెప్పేసి ఇలా మేము మిషన్ లో తీసుకుంటున్నాం. ఇక్కడ సింపుల్ గా మన బుకింగ్ నెంబర్ ఎంటర్ చేసేసి నాగాల కొద్దిసేపు అలా ప్రింట్ వస్తుంది. ఆతృత పడితే అది ప్రింట్ రాదు. లేదు గైస్, వస్తుంది. ఆతృత పడ్డా వస్తుంది, ఆతృత పడకపోయినా వస్తుంది. మధ్యలో ఏంది అనుకుంటా, నేను చెప్పమన్నావు, నేను చెప్తున్నా కదా. ఇంకా వెళ్ళేసి కౌంటర్ మనది ఏమంటారు, మనది డొమెస్టిక్ కాబట్టి ఇంకా డొమెస్టిక్ డిపార్ట్మెంట్ ఎక్కడుందో వెళ్ళి చూసుకొని, డొమెస్టిక్ టెర్మినల్ ఎక్కడుందో వెళ్ళి చూసుకొని, సెక్యూరిటీ చెక్ కూడా చూసుకొని లోపలికి వెళ్ళాము. లోపల ATMs కూడా ఉంటాయి. లేదు మన ఇండియన్ కరెన్సీ ఉందంటే ఎక్స్చేంజ్ కూడా చేసుకోవచ్చు. సో ఫ్లైట్ అంటే ముందు బోర్డింగ్ కూడా స్టార్ట్ అయిపోయింది ఆల్రెడీ. కాకపోతే వాళ్ళ క్యూ చాలా ఎక్కువ ఉంది. బోర్డింగ్ అయిపోయింది, లోపల వచ్చి కూర్చున్నాము. యాక్చువల్లీ ఈ వీడియోస్ అనే నేను చెప్పాను కదా, ట్రిప్ అయిపోయాక తీస్తున్నా, ట్రిప్ అయిపోయాక పోస్ట్ చేస్తున్నానని. ఇక్కడ ఉన్నారు చూడండి, మా ముందల చిన్న ఇన్సిడెంట్ జరిగింది. వీళ్ళే మాతో పాటే ఫ్లైట్ ఎక్కారు అండ్ సేమ్ ప్లాన్ అనుకుంటా, మాతో పాటే మళ్ళీ ఫ్లైట్ దిగారు. మేము వెళ్ళే టైంకి ఫ్యూయల్ ఫిల్ చేస్తున్నారనమాట ప్లైన్కి. ఏం చేస్తున్నారా? ఫ్యూల్ ఎక్కిస్తున్నారా? ఏం చెప్పాలో అర్థం కావట్లేదు. ఫ్యూయల్ ఇదే గైస్, ఇక్కడేమో ఫ్యూయల్ ఎక్కిస్తున్నారు. ఇంకా ముందల పక్కన ఫ్లైట్కి ఏమో లగేజ్ షిఫ్ట్ చేస్తున్నారు. ఇంకా ఫ్లైట్ స్టార్ట్ అయిపోయింది. అలా కూర్చొని లగేజ్ షిఫ్ట్ చేస్తారా? ఇంకా డ్యూటీ ఫ్రీ బుక్ ఓపెన్ చేసి అలా చూసేసరికి వాటర్ వచ్చేసాయి. ఇంకా అంటే మేము వెళ్ళాల్సిన డెస్టినేషన్ వచ్చేసింది. 1 hour, కాకపోతే 50 minutes లో తీసుకొచ్చేసాడు. 10 నిమిషాలు తిప్పమంటావు గాల్లో అలా? మరి వద్దులే, తొందరగా వెళ్ళిపోదాం. మాకు అదే గైస్, మేము రేపు ఫస్ట్ వెళ్తున్న డెస్టినేషన్ అనమాట. రేపు లాంగ్ వీడియో మళ్ళీ వెళ్ళిన ప్లేస్ అది ఇంకొక 2 days తర్వాత వస్తుంది అనమాట. ది మోస్ట్ బ్యూటిఫుల్ ప్లేస్ అనమాట. వస్తుంది చూడండి. ఏదో చెప్తున్నాను, అదే చెప్తున్నా, వెళ్తున్న ప్లేస్ అని కాదు, మర్చిపోయాను గైస్.
మళ్ళీ గుర్తొచ్చినప్పుడు చెప్తానులేండి. చూడండి, రాగానే మేము వచ్చిందేమో లంకావికి. మెసేజ్ చూడండి ఏమని వచ్చిందో, వెల్కమ్ టు థాయిలాండ్ అని వచ్చింది గైస్. థాయిలాండ్ నియర్, అందుకే అలా వస్తుంది బోర్డర్. కానీ వచ్చింది అయితే అక్కడికి కాదు కదా, వచ్చింది అక్కడికి కాదు. ఇంకా అందరు హడావిడిగా దిగేశారు. ఇంకా మేము ఎందుకులే, మేము లాస్ట్కి దిగుదాం అనేసి ఇంకా కూర్చున్నాము. ప్లేన్ మొత్తం ఖాళీ అయిపోయింది, ఇంకొకళ్ళు ఇద్దరు ఉన్నారు. ఇంకా మేము కూడా దిగేసాము. ఇంకా అందరూ ఫొటోస్ దిగారు. సరే మేము కూడా ఇంటికి పెట్టి బిల్డప్ కొడదామనేసి మేము కూడా ఒక 2-3 ఫొటోస్ తీసుకున్నాం అనమాట. వెళ్ళాం కదా మేము, బిల్డప్ కొట్టాలి కదా ఇంట్లో వాళ్ళ దగ్గర, ఫ్రెండ్స్ దగ్గర. మళ్ళీ ఈ మధ్య అసలే గిబ్లీ ట్రెండ్ వచ్చింది, అలా మార్చుకోవాలి, పోస్టులు చేసుకోవాలి అనేసి మేము కూడా కొన్ని ఫొటోస్ దిగాం. వెల్కమ్ టు లంకావి. ఇంకా రాగానే మేము అసలు ఫస్ట్ అనుకున్నాము, రాగానే ఇంకా స్కూటీ రెంటల్ తీసుకోవాలని. ఇంకా వచ్చేసరికి ఇక్కడ క్యాబ్స్ రెంటల్ ఉన్నాయి. ఇంకా క్యాబ్స్ ఎందుకులే, ట్రాఫిక్లో ప్రాబ్లం అవుతుంది అనేసి ఇంకా ఎయిర్పోర్ట్ బయటే స్టార్టింగ్, అంటే మేము వచ్చే ముందే కనుక్కొని వచ్చాము ఎక్కడ దొరుకుతాయి అనేసి. ఎయిర్పోర్ట్ బయటికి రాగానే స్కూటీ రెంటల్స్ ఉన్నాయి. స్కూటీ రెంటల్ తీసుకున్నాము. ఫస్ట్ ఆయన 40 కదా, 40 రింగెట్స్ చెప్పాడు. కొంచెం బార్గెన్ చేస్తే 30 రింగెట్స్కి ఇచ్చాడు. అంటే వీకెండ్స్ కాదు కదా, సో తగ్గించాడు. అంటే మాకు లాంగ్ వీకెండ్ గైస్, లీవ్ పెట్టాడు ఒక 3 days, అందుకే మాకు లాంగ్ వీకెండ్. అయితే ఇదే స్కూటీ తీసుకున్నాము. ఇంకా మొత్తం వీడియో తీసుకున్నాము. ఈయన తెలుసా, ఈయన ఆయన 80 lakhs, అదే రెంటల్ ఆయన 80 lakhs కార్లో వచ్చాడు గైస్. 80 lakhs కార్లో వచ్చి స్కూటీ రెంటల్స్ ఇస్తున్నాడు. అది కూడా రెంట్ తీసుకొచ్చుకున్నాడేమో, అట్లా అయ్యి ఉండదులే. ఆయన అలానే చేశాడు గైస్. మేము వచ్చేసాము. ఇంకా మంచి బ్యూటిఫుల్ వీడియోస్ వస్తున్నాయి. సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి. ఇంకా ఎయిర్పోర్ట్ బయటే ఏమంటారు స్టేస్ ఉన్నాయి, కాకపోతే మేము కొంచెం లోపల బుక్ చేసుకున్నాము. నియర్ టు బీచ్ బుక్ చేసుకున్నాము. హోటల్కి మనకి అరౌండ్ 15 minutes జర్నీ, అంతే 15 minutes. మీరు ఎవరైనా వచ్చినా కూడా స్టే బుక్ చేసుకోలేదంటే ఆపోజిట్లోనే అలా దిగగానే స్టేస్ ఉంటాయి, ప్రిఫర్ చేయొచ్చు. బాగున్నాయి, చాలా బాగున్నాయి. ఇంకో ఇదే అనమాట మేము ఉండబోయే స్టే. నెక్స్ట్ 3 daysకి దీని వీడియో కూడా వస్తుంది, కమింగ్ సో సూన్. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియో నచ్చితే కామెంట్ కూడా చేయండి గైస్. నెక్స్ట్ అయితే సూపర్ లాంగ్ వీడియోస్ వస్తున్నాయి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఓకే.